ABC ఇది కూడా డైరెక్ట్ ఇంటీరియర్ యాంగిల్ క్వశ్చన్, ఇంటీరియర్ యాంగిల్ రైట్. మీరు 180 మైనస్ యాంగిల్ ఏ వేసుకుంటే చాలు మీకు డైరెక్ట్ ఆన్సర్ సైన్ యాంగిల్లో వస్తుంది. కొలీనియర్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము రైట్. జీరోస్ ఆఫ్ ది పాలినామియల్, జీరోస్ ఆఫ్ ది పాలినామియల్, దీనికి 0 కడితే ఎంత? ఇట్లాంటి క్వశ్చన్లు ఇచ్చినప్పుడు మీరు ఏం చేయాలంటే దయచేసి ఆ సమీకరణాన్ని సాల్వ్ చేయొద్దు సార్, సమీకరణాన్ని సాల్వ్ చేయొద్దు. 5x² ప్లస్ 5√2x మైనస్ 5√2x మైనస్ 3 ఈజ్ ఈక్వలెంట్ టు 0. ఇది కదా సార్ ఈక్వేషన్. ఎప్పుడు ఆన్సర్ ఆప్షన్ మీద మీకు కన్ను ఉండాలి సార్. ఆన్సర్ ఆప్షన్లో ఆల్ఫా బీటా ఏమవుతుంది? ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ మైనస్ 3/4 అవుతుంది. ఆన్సర్లో నాకు 2 రూట్ల లబ్ధము ఎంత రావాలి? -3/4 రావాలి. ఫస్ట్ది -3/, ఫస్ట్దే వస్తుంది సార్. నేను అసలు ఎంత టైం వేస్ట్, ఇది చూడండి సార్. 3/√2 మైనస్ 1/√2, ఇదేమో 3/4 అవుతుంది, ఇదేమో 3 - 1. ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా ఏమవుతుంది చూడండి సార్. ఆల్ఫా ప్లస్ బీటా -b/a, -b/a. ఆల్ఫా ప్లస్ బీటా సమ్ ఆఫ్ ద రూట్స్ ఏమో నెగటివ్ ఉండాలి, ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఏమో పాజిటివ్ ఉండాలి. ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఏమో పాజిటివ్ ఉండాలి, ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఏమో పాజిటివ్ ఉండాలి. కాబట్టి రైట్ -b/a, -b/a. ఈ బి ఆప్షన్ పోయింది. బి ఆప్షన్ ఎందుకు పోయింది? ఇది ఎంత రాలేదు? -3/4. ఇదేమో +3/4 అయింది, ఇదేమో రైట్ -3/4. ఇది కాదు, ఇది కాదు. సమ్ ఆఫ్ ద రూట్స్, సమ్ ఆఫ్ ద రూట్స్ ఇక్కడ మీరు చేసుకొని చూడండి సార్. నా ఇక్కడ మీరు చూసుకుంటే ఈ ఈక్వేషన్ బి అండ్ డి ఎట్లయినా అయిపోయింది. సబ్స్టిట్యూట్ చేసుకొని దేంట్లో ఈక్వేషన్ వస్తుందో దాంట్లో మీరు సబ్స్టిట్యూట్ చేసుకోండి. ఆర్ యు ఆల్ విత్ మీ? సపోజ్గా నేను ఏసి ఈ రెండిటి దగ్గర స్ట్రక్ అయ్యాను. బి అండ్ డి అయితే చూడంగానే ఎలిమినేట్ చేశాను. ఆల్ఫా బీటా నాకు ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ నెగటివ్ రావాలి, ఇది పాజిటివ్ వస్తుంది. ఇదేమో c/a, ఇది పాజిటివ్ వస్తుంది. అంటే ఆల్ఫా నేను 3/√2, బీటా నేను -1/2√2 అనుకుంటే సమీకరణం ఈక్వేషన్ ఏమవుతుంది? x² మైనస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా. నాకు సమీకరణం వచ్చింది అనుకోండి, ఇదే ఆన్సర్. సమీకరణం వస్తే ఇదే ఆన్సర్, కాకపోతే ఏ ఆన్సర్. జస్ట్ కింద నుంచి పైకి సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్ళండి. ఏది ఆన్సర్ వస్తే అదే ఆన్సర్, ఏది ఆన్సర్ వస్తే అదే ఆన్సర్. ఏమైనా డౌట్స్ ఉన్నాయా సార్? రైట్, ఆల్ఫా అండ్ బీటా, ఆల్ఫా అండ్ బీటా. ఐ హోప్ ఇట్ ఈజ్ క్లియర్. సో ఇది డైరెక్ట్ స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్స్, డైరెక్ట్. ఇది కూడా చూడండి సార్. ఇక్కడ క్వశ్చన్ ఏంటి? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ? క్వశ్చన్లో ఏమున్నాయి? చరరాశులు ఉన్నాయి. క్వశ్చన్లో కనుక చరరాశులుండి క్వశ్చన్లో వేరియబుల్స్ ఉన్నాయి, క్వశ్చన్లో వేరియబుల్స్ ఉన్నాయి. ఆన్సర్లో ఏ స్టేట్మెంట్ కరెక్ట్ అన్నాడు? ఆన్సర్లో వేరియబుల్స్ ఉన్నాయి. కాబట్టి బెస్ట్ మెథడ్ ఏంటి సార్? సబ్స్టిట్యూషన్ మెథడ్. బెస్ట్ మెథడ్ ఏంటి? సబ్స్టిట్యూషన్ మెథడ్. క్వశ్చన్లో వేరియబుల్స్ ఉన్నాయి, ఆన్సర్లో వేరియబుల్స్ ఉన్నాయి. క్వశ్చన్లో వేరియబుల్స్ ఉన్నాయి, ఆన్సర్లో వేరియబుల్స్ ఉన్నాయి. మాడ్యులస్ పాజిటివ్ నెగటివ్ కాబట్టి ఒకటి పాజిటివ్ అనుకోండి, ఒకటి నెగటివ్ అనుకోండి. ఎక్స్ వాల్యూ 2, వై వాల్యూ -3. సబ్స్టిట్యూట్ చేసుకొని చూసుకోండి సార్. ఫస్ట్దేమో mod x <= డెల్టా. mod x ఇదే సేమ్. నేను మీరు యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి మాడ్యులస్ లైవ్ క్లాస్ చూస్తే రైట్ ఒకసారి సేమ్ కాన్సెప్ట్ సార్. mod x <= డెల్టా అంటే అర్థం ఏంటి సార్? mod x <= 4. x అనేది 0 దగ్గర ఉంది, 4 యూనిట్లు ముందుకెళ్ళొచ్చు, 4 యూనిట్లు వెనక్కి వెళ్ళొచ్చు. అంటే x వాల్యూ -4 నుంచి 4 వరకు ఉంటుంది, -4 నుంచి 4 వరకు ఉంటుంది. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ -డెల్టా <= x <= డెల్టా. ఎగ్జాక్ట్ ఇదే కాన్సెప్ట్ నేను మాడ్యులస్ ఫంక్షన్లో డీటెయిల్డ్గా డెఫినేషన్ చెప్పేటప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆర్ యు ఆల్ విత్ మీ? నెక్స్ట్ వన్, థర్డ్ ఆప్షన్ చూడండి సార్. ఎక్స్ వాల్యూ ఎంత అనుకున్నాను? 2. వై వాల్యూ ఎంత అనుకున్నాను? -3. సార్ ఎందుకు సార్ ఇట్లా అనుకున్నారు అని అంటే నాకు మాడ్యులస్లో ఇది ఉపయోగపడుతుంది. mod of x minus y, 2 minus of -3, mod 5. mod 5 వాల్యూ ఎంత? 5. 5 is <= mod 2, mod y
mod of -3 3 2 minus 3 2 minus 3 ఎంత -1 ఈజ్ 5 లెస్ దెన్ ఆర్ ఈక్వలెంట్ టు -1 5 అనేది -1 కంటే తక్కువ కాదు రైట్ -1 కంటే తక్కువ కాదు అంటే సి అనేది తప్పు సి అనేది తప్పు సి ఎక్కడైతే ఉందో సి అనేది తప్పు సి అనేది తప్పు x బదులు 2 y బదులు -3 ఎంత అవుతుంది సార్ mod of 2 minus 3 అంటే mod of -1 mod of -1 అంటే 1 mod of -1 అంటే 1 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వలెంట్ టు mod 2 అంటే 2 mod of -3 0 నుంచి లెఫ్ట్ యూనిట్స్ 3కి వెళ్ళింది లెఫ్ట్ యూనిట్స్ 3కి వెళ్ళింది 3 1 ఈజ్ గ్రేటర్ దాన్ 5 1 ఈజ్ గ్రేటర్ దాన్ 5 ఇది కూడా తప్పు బి అండ్ డి తప్పు బి అండ్ డి తప్పు అందరికీ ఈ లాజిక్ అర్థమైందా ఎప్పుడైతే మీకు చాలాసార్లు ఈ కాన్సెప్ట్ చెప్పాను సార్ క్వశ్చన్లో చరరాశి ఉండి ఆన్సర్లో చరరాశులు ఉంటే సబ్స్టిట్యూషన్ చేసుకోండి సార్ ఎందుకు సార్ మీరు ఒకటి పాజిటివ్ ఒకటి నెగటివ్ అనుకున్నారు రైట్ ఒకటి ఏమనుకున్నాను మాడ్యులస్ అంటే 0 యూనిట్స్ నుంచి రైట్ సైడ్ వెళ్ళొచ్చు 0 యూనిట్స్ నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్ళొచ్చు లెఫ్ట్ సైడ్ వెళ్ళొచ్చు రైట్ సైడ్ వెళ్ళొచ్చు అనేది మాడ్యులస్ ఫంక్షన్ డెఫినేషన్ కాబట్టి ఒకటి పాజిటివ్ వాల్యూ అనుకున్నాను ఒకటి నెగటివ్ వాల్యూ అనుకున్నాను సి అండ్ డిలో సబ్స్టిట్యూట్ చేసుకుంటే 2 minus of -3 2 minus of -3 ఎంత mod 5 అంటే ఇది 5 ఇదేమో 2 ఇదేమో 3 2 minus 3 ఎంత -1 5 అనేది 1 కంటే తక్కువ కాదు కాబట్టి సి ఎక్కడ ఉందో అక్కడ తీసేశాను ఈ రెండు తీసేశాను mod x plus 5 mod of 2 minus 3 ఇది mod of 1 ఇదేమో 2 mod of -3 అంటే 0 నుంచి 3 యూనిట్లు లెఫ్ట్కి వెళ్ళడం 2 plus 3 5 -1 గ్రేటర్ దాన్ 5 కాదు సి తప్పు డి తప్పు కాబట్టి ఎక్కడ డి ఉందో తీసేశాను ఈ ప్రాబ్లంని చాలా మంది డిఫికల్ట్ ప్రాబ్లం అని చాలా మంది అన్నారు ఈ ప్రాబ్లంని ఎంతమంది సాల్వ్ చేశారు దయచేసి రిప్లై చేయండి సార్